గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆంధ్ర రాష్ట్రం ఉరువించిన రోజుది. మన అమరవీరుడు పొట్టి సీతారామరాజు మన ఈ పర్టికులర్ రాష్ట్రం కొత్త రాష్ట్రము తెలుగు భాష ద్వారా తెలుగు భాష మాట్లాడుతున్న తెలుగు జాతీయులందరికీ కూడా ఒక కొత్త రాష్ట్రం కావాలని కోసం మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ రాష్ట్రం విడగొట్టి ఇచ్చిన రోజు. అప్పుడు ఆ టైంలో ఆంధ్ర మహాసభ కూటి ఈ పోస్ట్ ఇండిపెండెన్స్ ఈ భాష సంబంధపడిన డిఫరెంట్ స్టేట్స్, ఎస్పెషల్లీ సదర్న్ రీజనల్ స్టేట్స్ అన్నీ కూడా డిఫరెంట్ స్టేట్స్గా ఉరవించాలి అని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అది కూడా ఇప్పుడు ఉంటున్న బాపట్ల జిల్లాలోనే ఈ కార్యక్రమం జరిగింది. దాని తర్వాత వివిధ మీటింగ్స్లో ఉంటున్న ఉన్నత లీడర్స్ అందరూ కూడా ఒక మంచి నిర్ణయాలు తీసుకొని ఇది కేంద్ర ప్రభుత్వంకి ప్రణాళిక తీసుకువెళ్ళడం జరిగింది. సో అప్పుడు దీనివలన ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అని ఆలోచన అప్పుడు ఉంటున్న యూనియన్ గవర్నమెంటు ఇది ఖచ్చితంగా ఈ అభివృద్ధికి ఒక యూనియన్కి యూనిటీ కోసం ఇది ఖచ్చితంగా దారిగా ఉంటుందని వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని 1956 నవంబర్ 1 ఈ రాష్ట్రం మనకి కొత్తదిగా నిర్వహించడం జరిగింది. అప్పటి నుంచి మన హైదరాబాద్ ప్లస్ ఈ ఆంధ్ర రెండు కలిపి చేసిన తర్వాత సదర్న్ స్టేట్స్లో మాత్రం కాకుండా ఓవరాల్ ఇండియాలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ప్రతి ఒక్క ఇండికేటర్స్లో ఎకనామిక్ డెవలప్మెంట్గా ఉండవచ్చు, ఆర్ సోషల్ ఇండికేటర్స్గా ఉండవచ్చు, ఆర్ ఎట్లాంటి ముఖ్యమైన పొలిటికల్ డెసిషన్స్ మన ఇండియాలో జరుగుతున్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ డెసిషన్స్లో కూడా ఇక్కడ ఉన్న నాయకులు, ఈ రాష్ట్రం నుంచి వచ్చిన నాయకులు ఖచ్చితంగా వాళ్ళకున్న పార్టిసిపేషన్స్ ఉంటున్నది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వారిలో కూడా అలాంటి ఆ రోజు నిర్వహించిన ఈ యునైటెడ్ ఈ రాష్ట్రంకి ఒక మంచి మార్గదర్శిగా ఉండి ఒక ప్రగతి పథంలో ఈ రాష్ట్రంని తీసుకువెళ్ళడానికి ఆయన పెట్టిన కృషికి ఇక్కడ ఉంటున్న ఎస్పెషల్లీ ఇవాళ ఒంగోలు అండ్ ప్రకాశం జిల్లా తరఫున జిల్లా యంత్రాంగం ఆయనకి కృతజ్ఞతలు తెలియచేసుకొని ఇట్లాంటి అమరవీరులు వాళ్ళకున్న ఉయిర్ త్యాగం చేసి ఈ పర్టికులర్ రాష్ట్రం వచ్చినదికి ఆయనకి కూడా మాల మర్యాద ఇవాళ ఒంగోలు నగరంలో గౌరవ ఎంపీ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, గౌరవ మేయర్ గారు, ఎస్పీ అండ్ ఉన్న అధికారులు అందరూ కూడా ఇక్కడ ఉండి ఆయనకి మర్యాద చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలు అండ్ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా ఈ రాష్ట్రం అభివృద్ధికి ఖచ్చితంగా 68వ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా మనం అందరూ గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మేయర్ గారు, PDCC బ్యాంక్ చైర్మన్ గారు, ఇతర అధికారులందరూ కూడా పెద్దలు, పూజ్యులు పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు చేసుకొని వారిని మరణం చేసుకుంటూ 1956 సంవత్సరం నవంబర్ 1వ తారీఖున ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇది. ఇందుకొరకు పెద్దలు శ్రీ పొట్టి శ్రీరాములు గారు నిరవధిక నిరాహార దీక్ష అనేది కార్యక్రమాన్ని కూడా జరిపి అసువులు బాసిన తర్వాత కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అనేది అప్పటి ప్రధానమంత్రి గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆలోచించి ఇక్కడున్న స్థానిక నాయకులకి భాషాపరమైన విధంగా కూడా ఉన్న రాష్ట్రాన్ని ఒకటి ఏర్పరిస్తే బాగుంటుందనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పరిచి ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్టుగా కూడా ఎకనామిక్ డెవలప్మెంట్ అని అంటే ఆంధ్రప్రదేశ్లోనే చూసుకునేది ఎప్పటికి కూడా. అందులో భారతదేశంలో పొలిటికల్గా కూడా యాక్టివిటీస్ జరగాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్,
ఎందుకంటే పార్లమెంట్ స్థానాలు అనేది కూడా 42 స్థానాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఇది, పెద్ద రాష్ట్రం. ఇది కూడా ఇతర పెద్ద రాష్ట్రాలతో ఇటువంటి సౌత్ ఇండియాకే ఇది ఒక పెద్ద క్యాపిటల్ లాగా ఉండేది ఆంధ్రప్రదేశ్ అనేది, హైదరాబాద్ అనేది నగరం. ఆ తర్వాత చూసిన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడినా కూడా ఈరోజు ప్రప్రదంగా కూడా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి నవంబర్ 1 రాష్ట్ర అవతరణ దినోత్సవం అనేది కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మనం చూస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన కార్యక్రమాలని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలన్నీ కూడా కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతున్నాయి అనేది. అందుకొరకు ఈరోజు మన పొట్టి శ్రీరాములు గారి విగ్రహావిష్కరణతో పాటు వారి అనుకున్న ఆశయాలన్నీ కూడా సాధించుకొని వెళ్ళే సూచనలో కూడా మనం అందరూ కూడా ప్రవర్తించాలని మాగుంట గుట్టపోతు తరఫున ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా ప్రార్థిస్తున్నాం. నేషన్ డే నేను నా తరఫు నుంచి అందరికీ బెస్ట్ విషెస్ ప్రకటిస్తున్నాను. ఫస్ట్ ఈరోజు మన ఒంగోలు టౌన్లో ఎంపీ గారు, జెడ్పీ చైర్మన్ గారు, కలెక్టర్ గారు, మేయర్ గారు, మనమందరం ఈరోజు ఆఫీషియల్స్ అండ్ అదర్ పబ్లిక్ లీడర్స్ ఈరోజు పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహంకి ఒక పూలమాల గార్లెండింగ్ చేయడం జరిగింది. ఇది మన స్టేట్ కోసం ఒక చాలా ఇంపార్టెంట్ డే. మీ అందరికీ తెలుసు దట్ మనం ప్రోగ్రెస్ చేయాలంటే మన కమ్యూనికేషన్ ఉండాలి. సో మన ఓన్ లాంగ్వేజ్లో మనం కమ్యూనికేషన్ చేయగలిగితే మనం చాలా ఈజీగా డే టు డే యాక్టివిటీస్ చేయగలుగుతాము. అదర్వైజ్ సమ్ అదర్ లాంగ్వేజ్లో చేయాలంటే అది చాలా కష్టం ఉంటుంది, అందరూ చాలా ఇబ్బంది ఫీల్ చేస్తారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ ఫండమెంటల్ తీసుకొని మన అమరజీవి గారు చాలా ఆందోళన చేశారు, నిరాహార దీక్ష చేశారు. అల్టిమేట్లీ ఈ లాస్ట్ హిస్ లైఫ్ ఆల్సో ఇన్ దిస్ సో దాట్ టుడే వీ కెన్ ప్రాస్పర్ యాజ్ అ స్టేట్. సో మనం ఈరోజు థ్యాంక్ యూ చెప్పాలి, ఒకసారి ఆలోచించాలి మనం ఎంత లక్కీగా ఉన్నాము దట్ ఒక పర్సన్ ఇంత కష్టపడి మనకు ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వారు. సో అగైన్ మై హార్ట్ఫుల్ విషెస్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మనకి గౌరవనీయులు మా ఎంపీ గారు, అలాగే మా అమ్మ మరి బుచ్చిపల్లి వెంకయ్య చైర్మన్ గారు, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే వివిధ నాయకులు, అధికారులు అందరూ కూడా వచ్చి దీని యొక్క కార్యక్రమాన్ని ఎంతో చక్కగా గార్లాండ్ చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. మనకి తెలిసిన విషయమే, ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రానికి మనకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత మరి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా చాలా వరకు నార్త్ ఇండియాలో కానివ్వండి, సౌత్ ఇండియాలో కానివ్వండి చాలా వరకు భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా స్టేట్లు ఏర్పడినా కూడా ఆంధ్ర రాష్ట్రాన్ని మరి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉంచడము, తర్వాత మరి ప్రజలందరూ కూడా ఎన్నో యాజిటేషన్ చేసినా కూడా మరి ఎవ్వరూ మనల్ని పట్టించుకునే పాపను పోలేదు. లాస్ట్కి మరి మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల యొక్క నిరాహార దీక్ష తర్వాత మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అక్కడ తెలంగాణ ఉద్యమాలు, ఒక పక్క తెలంగాణ ఉద్యమాలు, ఇంకో పక్క ఆంధ్ర రాష్ట్ర ఉద్యమాలు, అన్నీ రకరకాల ఉద్యమాలు చేసి చివరికి మన యొక్క భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా మన ఆంధ్ర రాష్ట్రాన్ని తెలుగు మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒక రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క ఆత్మార్పణ తర్వాత ఏర్పడినటువంటి రాష్ట్రం కనుక మరి ప్రజలందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు మన ఎస్పీ గారు చెప్పినట్లుగా మన యొక్క భావాలను కనుక ఏదైనా వ్యక్తీకరణ చేయాలంటే మన సొంత భాషలో కనుక మాట్లాడితే అందరికీ కూడా అర్థమవుతుంది. మనకు అర్థమయ్యే భాషలో చట్టాలు రావాలన్నా కూడా మనకు అర్థమయ్యే భాషలో వస్తేనే మనం దాన్ని అనుసరించడానికి అవకాశం ఉంటుంది. కనుక మరి మన తెలుగు వాళ్ళకి మరి ప్రత్యేక రాష్ట్రము, అలాగే మరి దురదృష్టవశాత్తు మరి తెలంగాణ మన నుంచి విడిపోయినప్పటికీ కూడా మరి ఈ రోజున తెలుగు రాష్ట్రాలు రెండుగా ఉండడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఈ రోజున యొక్క మంచి కార్యక్రమానికి నేను కూడా రావడానికి సంతోషిస్తూ సెలవు తీసుకుంటాను.